అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు బాగా ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. మనకంతా ఆ పిచ్చేలో ఉంది కదా. సో చాలా మంది అవును. ఇంకా సో మరి ఇటువైపు వెళ్తావా, వెళ్ళి కొంచెం ప్రసారం వైపు గట్టి మనతో? వెళ్ళడం అంటే అంటే మాట్లాడాల్సిన టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది మాట్లాడతాం. అది ప్రతి ఒక్కరు అదే అంటారు, మన టైం వచ్చినప్పుడు మనం మనం మాట్లాడతాం. మాట్లాడతాం. సో రైట్ బ్రో. అండ్ మీ మూవీ గురించి చెప్పాలంటే సో ఒక వర్డ్లో ఏం చెప్తారు? అందరూ చూడదగ్గ మూవీ, అందరూ చూడాలి. అందరూ చూడాలి, చూడవలసిన మూవీ. ఎందుకు చూడాలనేది ఈ ఈ డైలాగ్ ఈ మధ్య చాలా చోట్ల వింటున్నా. ప్రతి మీ సినిమాకి మూవీ ప్రతి వాళ్ళు మీ వేయాలి సినిమా dialogue. మేము ఎందుకు చూడాలి, మీ మూవీ మేము ఎందుకు చూడాలని వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నానండి. ప్రతి సినిమా చూడాలి, ఇప్పట్లో వచ్చే ప్రతి సినిమా చూడాలి. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కూడా ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత కానివ్వండి, ఎవరైనా సరే సమాజానికి ఉపయోగపడే సన్నివేశాన్ని ఎక్కడో చోట తీసుకొస్తున్నారు. అందుకని ప్రతి మూవీ చూడాలి. అది చెడుగా కావచ్చు, మంచిగా కావచ్చు. చెడు ఉంటే ఇట్లా ఇట్లా పాడవుతారు, మంచిగా చూపిస్తే ఇట్లా ఉంటే మంచిగా బాగుపడతారు. మంచి చెడు అన్నీ చూపిస్తున్నారు. అందుకని ఇప్పుడు వచ్చి ప్రతి మూవీ చూడాల్సిందే. రైట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు చూసుకుంటే అంటే హీరోగానే వెళ్దాను అనుకుంటారా, లేకపోతే ఏ క్యారెక్టర్ ఇచ్చినా వెళ్ళుకుంటూ వెళ్తారా? క్యారెక్టర్ వరకు ఓకే, ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాకు డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇందులో కూడా నేను అసిస్టెంట్ డైరెక్ట్గా చేశాను. అంటే మా డైరెక్టర్ గారికి నేను బాగా నేను ఇంతకుముందు తమిళ్లో చేసినప్పుడు కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. నేను సీరియల్లో వాటిలో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎక్కువగా తమిళ్ అంటారు, అదే అటే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయంటే మళ్ళీ ఇటు ఎందుకు వచ్చావు? ఇటు ఎందుకు వచ్చానంటే అది వచ్చేసాను ఇంకంతే. అంటే నేను రావడం కాదు, ఇంట్లో వాళ్ళు రప్పించేశారు. ఇంకా సినిమాలు అని తిరుగుతున్నాడు, వద్దు కెరీర్ పాడైపోద్దని వాళ్ళకు ఉంటాయి కదా పెద్దోళ్ళకి ఆలోచనలు. ఆ టైంలో మనకు అర్థం కాదు, తిట్టుకుంటాం వాళ్ళని. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు అర్థమైంది, సరే పెద్దవాళ్ళు మనకు మంచి గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన తప్పు కాదు. ఓకే. ఇందాక అన్నట్టు లక్ మాకు, నేను వదిలేసుకున్నా ఇంకా సరేలే ఇంకా అయిపోయింది ఈ ఫీల్డ్కి మనకి లేదనుకుని వదిలేసిన టైంలో మళ్ళీ నాకు వచ్చింది. ఈవిడ కూడా ఇందాక అన్నట్టు లక్ అండి. ఎందుకంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నా, ఈ మూవీకి హీరోయిన్ ఫస్ట్ వేరే అమ్మాయిని అనుకున్నారు. చెప్పారు నాకు డైరెక్టర్ గారు. వేరే అమ్మాయి అయితే లాస్ట్ మినిట్లో ఆయన ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు, ఆయన వద్దని మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకున్నారు. అలా లక్. ఎందుకని అడగలేదా? ఎందుకంటే అంతవరకు అవసరం లేదు మనకి, అవన్నీ అడగకూడదు. వాళ్ళకి ఎత్తుకుపోయి వాళ్ళకి ఉంటాయి కదా, మరి ఎందుకు ఆయన. సో ఓకే, దాని గురించి వదిలిద్దాం. అండ్ ప్రొడ్యూసర్ గురించి చూసుకుంటే అంటే మీ ఇద్దరిని నమ్ముకుంటూ అయితే మిమ్మల్ని నమ్ముకుంటూ అతను ఎంత అమౌంట్ పెట్టారు, సో ఆ నమ్మకానికి మీరు న్యాయం చేసినారు అనుకోవచ్చా? బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కలిపి మేము చేస్తామండి. ఎందుకంటే మేము కొత్త అయినప్పటికీ అందరం కూడా మా సాయి శక్తిలో మాకు ఎంతవరకు కుదిరిందో అంతవరకు చేసామండి. సో అందుకని మీరు రేపు మూవీ చూస్తారు కాబట్టి ఎవరికి అందరి కష్టం మీకు చూస్తారు. మీరు అందరూ ఒక ఎత్తు అయితే, వెంకట్ మాత్రం నిజంగా చెప్పుకోవాలి, తన కోసం చాలా కష్టపడతాడు నిజంగా. ఈ అబ్బాయి నేను లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దామని అసలు చెప్పలేదు, చాలా రిగ్రెట్ అనిపించింది అనమాట. అందుకే ఇప్పుడు చెప్పేద్దామని. చాలా కష్టపడతాడు ఈ మనిషి. అంటే నేను ఒక హీరోని అనే ఏమీ ఉండదు, అంటే చాలా నార్మల్గా డౌన్ టు ఎర్త్ అనమాట. అంటే అందరి గురించి ఆలోచించారు, ఇది నా మూవీ కదా. అన్ని పనులు ఏమైందంటే ఒక చిన్న పిల్లర్లాగా, అంటే ఏమైనా చెప్తే ఎవరు చెప్పినా సరే, ఒక డైరెక్టర్ చెప్పినా, ఒక ప్రొడ్యూసర్ చెప్పినా, ఏం చెప్పినా సరే వెంటనే చేస్తారు. అంటే నాకేం, నేను హీరోని కదా, నేను ఎందుకు చేయాలి అట్లా. అస్సలు ఈ మనిషికి ఏమి ఉండదు, చాలా ఏమంటారు కల్మషం లేని మనిషి అంటారు కదా, అలా. తెలుగు మర్చిపోతున్నట్టు గుర్తుందా? ఓకే, చేసేస్తారు మనల్ని. ఎంతకెళ్ళి మన భాష మాత్రం గుర్తుంచుకో. నాకు కొంచెం నోరు తిరగదు, అది మళ్ళీ ఏదైనా అనేస్తే అదో బాధ. నోరు తిరగదు, నా నోరు దోల ఉండదు. ఓకే, ఫైనల్ గా మీ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ రావాలి, ఎందుకంటే మనం ఆడియన్స్కి ఏం చెప్తున్నాం అంటే మీకోసమే మనం చేస్తున్నాం. అంటే ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం కోసమే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఇప్పుడు మా సినిమానే కాదు, ప్రతి ఒక్కరి సినిమా కూడా ఎవరైనా కష్టపడుతున్నది మీకోసమే. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ చూపించాలి అని చెప్పేసి. మా టీంతోనే కాదు, అంటే ప్రతి ఒక్క మూవీ వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటే హిట్ అవుతుందా అవన్నీ పక్కన పెడితే, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని పక్కన పెడితే అందరూ ఒకే కష్టపడతారు. అంటే హిట్ అయిన మూవీ వాళ్ళైనా సరే, లేకపోతే నార్మల్గా వచ్చే మూవీ వాళ్ళైనా సరే, అందరూ అదే కష్టపడతారు. అంది కూడా మీకు మంచిగా స్టోరీ చూపించాలి, మీకు ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పి. సో మేమందరం కొత్త వాళ్ళమి, కొత్తగా నేర్చుకుంటూ వచ్చాము.
మనం వేరే నుంచి వచ్చే వాళ్ళనే మనం ఆదరిస్తాము. మనం తెలుగు వాళ్ళమి, ఇక్కడే ఉండే వాళ్ళమి. సో మీరు ఖచ్చితంగా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఎక్కువగా అంటే ఈ కమిట్మెంట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరూ అదే అంటారు, ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ అడుగుతున్నారు. మీకు ఎవరైనా అడిగారు అలాగా? అంటే ఉంటుంటది నార్మల్గా, కానీ సో అంటే జనరల్గా అడిగారా ఎవరైనా? అడిగారా అని అంటే ఉంటది కదా నార్మల్గా, అలా అడిగారు అని అంటే ఏం సో చెప్తామండి. అమ్మాయిలు కూడా ఈ మధ్యన ఏంటంటే అమ్మాయికి సక్సెస్ వచ్చిందంటే ఏమి ఇవ్వకుండా అయిపోయింది రేట్రా అని మీ అమ్మాయిల్లోనే చాలా మంది అంటారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ మెట్ ఎక్కినట్టే ఒకటి. సో మీరేమి ఇచ్చారంటే ఏం చెప్తారు? ఒకసారి బ్రో ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఈ కమిట్మెంట్లు ఈ వర్షం బాగాలే అంటే జనరల్గా ఉండే క్వశ్చన్సే ఇప్పుడు. కరెక్ట్ కదా క్వశ్చన్సే, కానీ మీరు తరచూ కమిట్మెంట్లు ఇవి పద్ధతి ప్రాబ్లం అది అట్లా అంటే చేయకూడదు. జనరల్గా ఇప్పుడు ఎలా ఉందంటే ఇండస్ట్రీ అనేసరికి కొంత బ్యాడ్ నేమ్ ఉంది బ్రో. సో బ్యాడ్ నేమ్లో ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్స్ మీరు ఇంకా బ్యాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను అమ్మాయిలు ఏం బ్యాడ్ చేసినట్టుంది? అమ్మాయికి అడిగా డేరింగ్ గా చెప్పాలి. కమిట్మెంట్ ఈ అది కరెక్ట్ కాదు, ఏదో ఒకసారి అడిగారు అయిపోయింది. అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడుగుతాం, అబ్బాయి లేదు, అడగం కదా, ఇట్లా- మిమ్మల్ని అయితే మేము అడగం కదా. బ్రో ఇలాగైతే ఇంటర్వ్యూ కష్టం. మీరు ఏదో ఇంటర్వ్యూకి ఇచ్చి పిలిచారు వచ్చాము, అంతేగాని మీరు పద్ద ఒక అమ్మాయిని పట్టుకుని కమిట్మెంట్లు అంత మొదలు ఎన్నిసార్లు అడుగుతారు అది? ఇప్పుడు ఒక మాట బ్రో, అంటే ఈ అమ్మాయి కావచ్చు ఇంకొక అమ్మాయి కావచ్చు, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఫేస్ చేస్తుందని ఇంకొకరికి తెలియాలంటే వాళ్ళు చెప్పాలి. ఓకే అది ఒకసారి అడిగారు, అమ్మాయి చెప్పింది. మీరు ఇప్పుడు నేను అమ్మాయిని అడుగుతున్నా, మీకు ఎందుకు మధ్యలో? అమ్మాయి కాబట్టి మీరు నన్ను అడిగినా నాకు ప్రాబ్లం లేదు. మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని నన్ను అడిగితే ఎవరినైనా ఇచ్చేస్తున్నాను, ఇంటర్వ్యూ వద్దు ఏమొద్దు వచ్చి వెళ్ళిపోదాం. వెళ్తే మీ ప్రమోషన్ నాకేం. అందుకనే మేము వచ్చాం. ఇప్పుడు మీరు ఏదో ఇంటర్వ్యూ చేస్తానన్నారు, సరే కదా అని వచ్చాం. కానీ మీరు అడిగే క్వశ్చన్స్ కొంచెం పద్ధతిగా ఉండేలా చూడండి. అమ్మాయి కాబట్టి నేను చెప్తున్నా, నన్ను అడిగినా నాకు ప్రాబ్లం లేదు బ్రో. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, ఇక్కడ నేను నాకు ప్రాబ్లం లేదు. మీ మూవీ ప్రమోషన్ కోసం మాకు కూడా అవసరం లేదు, తీసేయండి బ్రో. అలా కాదు, ఇంకెందుకు అలాంటప్పుడు రమ్మనడం? ఒక నిమిషం, మీరు అలాంటప్పుడు ఎందుకు రమ్మనడం? చెప్తున్నా కదా, ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ తీసుకోవడం రావాలి మాకు. మీకు ఒక ఇంటర్వ్యూలోనే చాలా ఫేస్ చేయాలి. నేను అబ్జర్వ్ చేస్తాను, నేను చూస్తున్నా. మీరు ఒకసారి అడిగారు, ఓకే, మళ్ళీ అడిగారు, చూసా. ఇంకా పద్ధతి అమ్మాయి చెప్పడానికి తనకు అడుగుతుంటే మీకు నొప్పులు వస్తాయి. అడగండి, నేను అదే మళ్ళీ చెప్తాను. మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు కమిట్మెంట్ ఇచ్చారా? సరే మీరు కమిట్మెంట్ ఇచ్చారా? మీరు కమిట్మెంట్ ఇచ్చారా? మీరు ఇచ్చారా కమిట్మెంట్? మరి మమ్మల్ని అడగండి. మీరు ఎందుకు పిలిచారు మమ్మల్ని? మా మూవీ గురించి అడగండి, మూవీ గురించి, ఇండస్ట్రీ గురించి, మూవీ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి అడిగేసాం స్వామి. సో మిగతా మ్యాటర్లు కూడా అడగాలి. మా కంటెంట్ ఏంటి, మేము అక్కడ నుండి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మీరు ఎన్నిట్లకి ఎలా కాదు, మీరు ఏది తీసుకున్న కమిట్మెంట్ అది మీరు ఒక అమ్మాయిని సార్లు అడుగు. ఒక అమ్మాయి కాబట్టి చెప్పాలి భయ్య. ఇక్కడ పొజిషన్ ఏంటంటే నేను అమ్మాయి కాబట్టి అడగకూడదని నేను చెప్తాను. ఈ సిచ్యువేషన్ ఉంది కదా, అమ్మాయి కాబట్టి అడగకూడదు బ్రో. అర్థమైందా? ఏంటంటే తనకి ఫేస్ చేసి చెప్తే నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు జాగ్రత్త పడతారు. ఇది మా కాన్సెప్ట్. నీకు అర్థమైంది ఏంటంటే కమిట్మెంట్ అడగతాను, నేను అడగట్లేదు భయ్యా, అడిగిన వాళ్ళు ఏమని చెప్తున్నా. ఈ కమిట్మెంట్ల గురించి ఆల్రెడీ చాలా అందరికి అవగాహన ఉందండి. మీరు మళ్ళీ మీకు అంత ఇంట్రెస్ట్ అయినప్పుడు మాకు కూడా అంత అవసరం లేదు. సరే అలాగైతే ఓకే బ్రో, వెళ్ళిపోదాం. మీరు ఇంటర్వ్యూ చేస్తానన్నారు, సరే సినిమా గురించి అయినా ముక్కలు అడగండి, ప్రాబ్లం లేదు. అంతే, దాని గురించి పోయి మీరు అమ్మాయిని కమిట్మెంట్ అడిగారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇదంతా కరెక్ట్ కాదు కదండి. అంటే మీకు నా వర్డ్స్ ఎలా అనిపిస్తాయి అంటే అదే కొంచెం నాకైతే రాంగ్ అనిపించింది భయ. మీరు సారీ, మీరు ఏమనుకుంటున్నారు అట్లా అంటున్నాను. నాకైతే రాంగ్ అనిపించింది. ఎందుకు కరెక్ట్ కాదు అది, నీకు అర్థమవుతుందా? నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, అట్లా అడగకూడదు. మూవీ గురించి అడగమని పిలిపించి మూవీ గురించి అడగమని చెప్తే వాళ్ళు ఎంత అడిగినా నేను చెప్తాను, రమ్మని చెప్పి ఇక్కడ కూర్చుంటా, రమ్మని చెప్పు. మూవీ గురించి అడగమను, ప్రాబ్లం లేదు. మూవీ గురించి ఎంతవరకైనా అడగమని నేను చెప్తా, అంతేగాని నీకు ఇదా వచ్చాను కమిట్మెంట్లు ఏంటి కమిట్మెంట్లు గొడవ? మూవీ గురించి మాట్లాడమంటే నిన్ను అడిగినా నేను చెప్తా. ఓకే బ్రో, మీరు మూవీ గురించి అడగండి, సారీ మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక అమ్మాయిని అట్లా సార్లు సరే ఓకే. ఇప్పుడైతే ఒకటి చెప్తాం, యాక్టింగ్ చేయి బ్రో, ఓవర్ యాక్టింగ్ వద్దు, చెప్పేద్దాంలే. సో జస్ట్ ఏదో నీ మీద చిన్న ప్రాంక్ లాగా చేసాము. అమ్మాయిని రెచ్చగొట్టు అన్నారు, అంత క్యూట్ గా ఉన్న అమ్మాయిని ఏం రెచ్చగొడతాం భయ్యా అన్న. కోపం రావట్లేదు అన్ని సార్లు మేమిద్దరం కోపడతాను అండి, మీరు కోపడరా? అసలు అన్ని క్వశ్చన్లు అడుగుతుంది, సీరియస్ అవ్వా? మేమిద్దరం మరొక క్షణం కొట్టుకుంటామేమో. ఒకటే
ఈ అమ్మాయి చెప్పాలంటే ఈ అమ్మాయికి కోపం చాలా ఎక్కువ నాకు తెలుసు. కానీ నేను అందుకనే మనం అనుకున్నాం. కానీ అది ఏం నువ్వు అంటే మా మీద నువ్వు కోపం ఇక్కడ చూపించవా? కాదు వెంకట్, మనం ఇలాంటి క్వశ్చన్లు అడిగితే గట్టిగా ఇస్తుంది అన్నారు. నువ్వు మాత్రం మామూలుగా ఇవ్వదు. ఆ కళ్ళు చూస్తే రెడ్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు. ఇక ఇక్కడ ఎలా ఉందంటే సాంప్రదాయ అన్నట్టు ఏం నువ్వు నా గాలి తీస్తావు నువ్వు. వెంకట్ మన మూవీ కదా, మరి ఇంక ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఏ, ఏం ఏదో మాట్లాడినా ఎక్కువ చెప్పి. వచ్చి- నువ్వు లేచి కుర్చీ ఎగరేసి కుర్చీ మడత పెడతావు అనుకున్నా. నిజంగా కుర్చీ మడత పెడతామేమో, నేను ఇంకా జంప్ అయిపోదాం అనుకున్నా. సో ఓకే, ఫైనల్లీ సారీ. అయ్యో. నిజంగా అదే జస్ట్ ఫన్, సీరియస్ గా తీసుకోకండి. Sorry, థ్యాంక్ యూ సో sorry, మచ్. sorry. అండ్ బాగా కోఆపరేట్ చేసావు బ్రో. సో యాక్టింగ్ లో సీరియస్ గా మంచిగా వెళ్తా. Thank you. అండ్ రైట్, విష్ ఆల్ ది బెస్ట్. మీ Thank మూవీ you, సక్సెస్ రావాలి. అండ్ Thank ఈ మూవీయే కాదు, మనం ఎక్కువగా వినే డైలాగ్ రవితేజ గారి నుండి. సో అంటే నేనైతే ఈ సినిమాలో మనం హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, అదొకటే. సినిమా సినిమా సినిమా. సినిమా. సో ఖచ్చితంగా మళ్ళీ తీద్దాం, మనం మళ్ళీ కలుద్దాం. Yes. అంతవరకు ఆల్ ది బెస్ట్.